అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. పద్మ అవార్డ్స్ 2025 పద్మ అవార్డ్స్ గ్రహీతులకు పవన్ కళ్యాణ్ గారి అభినందనలు. బాలకృష్ణ గారికి డిప్యూటీ సీఎం ఏమని చెప్పారంటే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాజాగా 2025 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జనవరి 25న మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. పద్మవిభూషణ్ అవార్డుకు 7 మంది, పద్మభూషణ్కు 19 మంది, పద్మశ్రీకి 113 మంది పురస్కారాలను అందుకోనున్నారు. తెలంగాణలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు వైద్య విభాగంలో పద్మవిభూషణ్ అవార్డు వరించగా, ఆంధ్రప్రదేశ్ నుండి కళల కేటగిరీలో నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డ్స్ అందుకున్న వీరికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సినిమాలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకం. ఇటీవల ఈ పురస్కారానిపై బాలకృష్ణ గారు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ గారు హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎన్నో సేవలందిస్తున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమాచారం మీకేమనిపించిందో, అలాగే మీలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఓపికగా విన్న మీకు ధన్యవాదాలు.